ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. మావయ్య, 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 మావయ్య. మన కాళ్ల మీద మనం నిలబడలేకపోతే ఆ బ్రతుకెంత దుర్భరంగా ఉంటుందో నన్ను చూస్తే అర్థమవుతుంది. ఏ మనిషినైతే నేను చంపాలనుకున్నానో, ఏ మనిషినైతే అడ్డు తొలగించుకోవాలనుకున్నానో, ఏ మనిషి వల్ల నా కొడుకు జీవితంలో నేనేం చేయలేకపోతున్నాను అనుకున్నాను, ఇప్పుడు అదే మనిషి దయ వల్ల నేను బ్రతకాల్సి వస్తుంది. అదే మనిషి మీద ఆధారపడి నేనుండాల్సి వస్తుంది. అది నాకు నచ్చలేదు. ఇలాంటి బ్రతుకు నాకు అక్కర్లేదు. ఒకరి దగ్గర చేయి చాచకుండా 10 మందిని శాసిస్తూ బతికిన మనిషిని నేను. ఇప్పుడు తల వంచుకుని బ్రతకలేకపోతున్నాను. దానికి తోడు ఈ కుంటి బ్రతుకు నన్ను మరింత కృంగదీస్తుంది. నేను ఎవ్వరికీ అవసరం లేదు. నాకెవ్వరూ అవసరం లేదు. సార్ సార్ మీకేం కాలేదు కదండి? జగపతి గారు, మీరా? చాలా ఆశ్చర్యంగా ఉంది జగపతి గారు. మీకు ఈ పరిస్థితి రావడం ఏంటి? టైం బాగా లేనప్పుడు ఇలాగే జరుగుతుంది. గ్రహాలు ఎదురు తిరిగినప్పుడు పరిస్థితులు ఇలాగే మారిపోతాయి. అనుకున్నదొక్కటి, జరిగింది ఇంకొకటి అయినప్పుడు బతుకేలాగే కుంటిలాగానే మిగిలిపోతుంది. అయినా నా గురించి మీకు అనవసరం. హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సార్ సార్, మీరింకా నన్ను గుర్తుపట్టలేదా? నేను రాణి తమ్ముడు గోపిని, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. చాలా సంతోషం. మీ పని మీరు చూసుకోండి, నా పని నన్ను చేసుకోనివ్వండి. లేదండి, మీ మాటే చెప్తుంది మీరు ఎలాంటి పని మీద వెళ్ళబోతున్నారో. మీరు ఇలాంటి పరిస్థితుల్లో బయట తిరగకూడదండి. మీరు ఎక్కడ ఉండాలో నాకు తెలుసు. రండి రండి సార్, రండి సార్. మావయ్య, 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 ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇలా చెప్పపెట్టకుండా మీరు వెళ్ళిపోతే ఎలా? మీరు భారమని మేమెప్పుడు అనుకోలేదు మావయ్య. మీరు ఇలా బాధపడుతుంటే మీకు సర్దు చెప్పాలనుకున్నాము. కానీ మీరు ఇలా ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతారని మేము అస్సలు ఊహించలేదు. తీసుకో ప్రియా, ఈ చాక్లెట్ నీకోసమే తీసుకొచ్చాను. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ప్రియా, నువ్విలా డల్గా ఉంటే నేను అస్సలు చూడలేనమ్మా. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. ఇంకెప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు. నేను రాగానే నీతో మాట్లాడకపోవడం నాదే తప్పు. ఏదో ఆలోచనలో ఉంటే నువ్వు ఎంతో ప్రేమగా నాకు ఎదురొచ్చి నన్ను హగ్ చేసుకున్నా నేను నిన్ను పట్టించుకోలేదు. ఇంకెప్పుడు అలా చెయ్యను. నువ్వు కూడా ఇంకెప్పుడు డల్గా ఉండకు, సరేనా? థ్యాంక్స్ అమ్మా. సీత, ప్రియా నిన్నెంత అభిమానిస్తుందో మాటల్లో చెప్పలేమమ్మా.
తను నీ కడుపున పుట్టకపోయినా, మీ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేకపోయినా అంతకు మించిన అనుబంధం ఏదో మీ ఇద్దరి మధ్యన ఉంది. నవమాసాలు మోసి పేగు తెంచుకు పుట్టిన బిడ్డను చూసినట్టుగానే నువ్వు ప్రియను చూస్తున్నావు. కన్నతల్లికి దూరంగా ఉంటే పిల్లలు ఎంత బెంగ పెట్టుకుంటారో ప్రియా నీ విషయంలో అంతే బెంగ పెట్టుకుంది. నువ్వు వెళ్ళిన మరుసటి రోజు నుండి అమ్మెప్పుడొస్తుందని అనుక్షణం నీ గురించి ఆలోచిస్తూనే ఆ గుమ్మం వైపు ఎదురు చూస్తూనే ఉంది. నువ్వొచ్చే వరకు ప్రియా సరిగా భోజనం కూడా చేయలేదు, ఇంట్లో ఎవరితోనూ కలవలేదు. నిన్ను చూడగానే తనెంత ఆనందపడిందో నాకు తెలుసు. అలాంటి ప్రియా నువ్వు ముభావంగా ఉండేసరికి తట్టుకోలేకపోయింది. ఈ అనురాగాన్ని ఏమనాలో నాకర్థం కావట్లేదు. ఈ ఆప్యాయతల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. ఆ భగవంతుడు మీ ఇద్దరికీ విడదీయలేని ఒక బంధం వేశాడని మాత్రం తెలుస్తుంది. కొన్ని బంధాల్ని ఎందుకు దూరం చేశాడో తెలియక బాధపడుతున్నప్పుడు ఆ దేవుడే ఈ బంధాన్ని ఇలా కలిపాడు తులసమ్మ. ఇంతకీ ప్రియా టిఫిన్ తిందా? చెప్పాను కదమ్మా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి తను సరిగా తినటం లేదని. ఇవాళ నువ్వు బాధగా ఉండేసరికి అసలేమీ ముట్టుకోలేదు. నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకురా, ప్రియాకి నేను తినిపిస్తాను. ప్రియా, నేను నీకు టిఫిన్ తినిపిస్తాను, నువ్వు తిను, సరేనా? ముందు నువ్వు తినమ్మా. నువ్వెక్కడికో వెళ్ళొచ్చావు కదా, అక్కడ ఏం తిన్నావో ఏంటో. ముందు నువ్వు తిను, నేను నీకు తినిపిస్తాను. ఈ ఆప్యాయత నాకు చాలమ్మా. నీ అనురాగంతోనే నా కడుపు నిండిపోతుంది. ముందు పిల్లలు తిన్నాకే తల్లి తినాలి. నీ కడుపు నిండితే నా కడుపు నిండుతుంది. ఓకేనా? బాగుందా? తెలుసమ్మా, స్వామి, 10 మందికి పెట్టేంత సంపాదనిచ్చావు, 100 మంది గౌరవించే స్థాయినిచ్చావు. కానీ ఇంట్లో మాత్రం మనశ్శాంతి లేకుండా చేశావు. ఇన్ని రోజులు వర్ష జాడ కోసం వెతికాను. వర్ష ఎక్కడుందో నువ్వే చూపించావు. నా మనవరాల్ని నాకు చూపించావు అని నేనెంతో సంబరపడ్డాను. కానీ ఇంతలోనే తనే నా మనవరాలు అని నిజం చెప్పనివ్వకుండా, వర్ష నన్ను మాట్లాడనివ్వకుండా చేసింది. సమంత వంశీని దూరం చేసుకోలేను అంటుంది. వంశీ సమంతకు దగ్గర కాలేను అంటున్నాడు. వర్ష వంశీని సమంతని ఎలాగైనా కలపాలి అనుకుంటుంది. మనసులు కలిసిన వాళ్ళని విడదీశావు, మనసులు కలవని వాళ్లతో మనువు చేశావు. ఎందుకు స్వామి ఇలా ఆట ఆడుతున్నావో అర్థం కావడం లేదు. ఎప్పటికీ ఈ సమస్యకి పరిష్కారం చూపుతావో నీకే తెలియాలి స్వామి, నీకే తెలియాలి. అమ్మ వర్ష, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నానమ్మా. ఎందుకు నానమ్మా బాధపడుతున్నావు? అంతా మంచే జరుగుతుంది. ఆ దేవుడు మనకి అంతా మంచే చేస్తాడు. నేను కూడా అదే కోరుకుంటున్నానమ్మా. కానీ ఎప్పుడూ బాధే తప్ప ఆనందం కనిపించడం లేదు. అందుకే ఆ స్వామిని అడుగుతున్నాను,
నేను చేసిన తప్పేంటి, నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని. కొన్ని ఎందుకు జరుగుతాయి అనే దానికి సమాధానం ఉండదు నానమ్మ. అలా అని ప్రశ్నగా మిగిలిపోకూడదు. సమాధానాన్ని మనమే వెతుక్కోవాలి. అందుకే సమస్యకి పరిష్కారాన్ని నేను వెతికాను. చాలా గొప్పగా వెతికావు. వంశీ నీకు దూరంగా ఉండలేకపోతున్నాడు. నువ్వు వంశీ జీవితంలో ఉండవు అని తెలిస్తే తను ప్రాణమే తనకక్కర్లేదు అనుకున్నాడు. వంశీ ఇప్పుడు ఎలాంటి ఆవేశానికి లోను కాకూడదని డాక్టర్ గారు చెప్తున్నారు. కానీ వంశీ నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు. వంశీతో సమంతని కలపాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ నిర్ణయం ఇప్పుడు ఈ పరిస్థితికి దారితీస్తుంది. నా మాట వినమ్మా. నువ్వు నా మనవరాలన్న విషయం ప్రపంచానికి చెప్దాం. తర్వాత మీ ప్రేమని నేను గెలిపిస్తానే. సమంతకి ఎలాగోలా నేను నచ్చ చెప్పుకుంటాను. అంతేకాని మీ ముగ్గురు ఇలా బాధపడుతూ ఉంటే మిమ్మల్ని ఇలా చూస్తూ నిజాన్ని బయటికి చెప్పలేక ఈ బాధని భరించలేకపోతున్నానే. ఇప్పటికైనా ఈ రహస్యాన్ని బయటికి చెప్పేద్దాం. నిన్నిష్టపడిన వంశీతో ఈ జీవితాన్ని పంచుకో. సమంత గురించి ఆలోచించకమ్మా. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు నానమ్మ? నాకు ఊహ తెలిసాక రాణి అక్క తప్ప మాకంటూ ఎవ్వరూ లేరు. మా కుటుంబమే లేదు అని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ నా వాళ్ళు ఉన్నారని, తాతయ్య, నానమ్మ, అక్క ఇలా మీరందరూ ఉన్నారని తెలిసిన మరుక్షణం నేను ఎంత సంతోషపడ్డానో నువ్వు ఊహించలేవు. ఇప్పుడు నేను తిరిగొచ్చి మీరు ఎదురు చూస్తున్న వర్షాన్ని నేనే అని చెప్తే ఆ ఇంట్లో ఎంత సంతోషం వస్తుందో అంత బాధ కూడా వస్తుంది. తాళిని నేను కోరుకుంటున్నాను అని అక్క అపార్థం చేసుకుంటుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన మనవరాలి జీవితాన్ని ఎలా నిలబెట్టాలో తెలియక తాతయ్య బాధపడతారు. ఎన్నేళ్ళు ఎదురు చూసిన మనవరాల్ని వంశీ ప్రేమిస్తున్నాడు. నన్ను వంశీని దగ్గర చేస్తే తను ప్రాణంగా పెంచుకున్న సమంత భవిష్యత్తు ఏమవుతుంది అని తాతయ్య నలిగిపోతారు. అది బయటికి చెప్పలేక, బాధని మనసులో దాచుకోలేక ఆయన నరకాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు ఈ నిజం తెలియడం వల్ల ఆ ఆనందం క్షణకాలం ఉంటే బాధ జీవితాంతం ఉంటుంది. అందుకే నానమ్మ ఈ నిజాన్ని చెప్పకూడదు. రహస్యాన్ని దాచినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. నువ్వెంత ప్రయత్నించినా వంశీ సమంతకు దగ్గర కాడు. నువ్వెంత కాదనుకున్నా నీకు దూరం కాడు. లేదు నానమ్మ, ఎంత పెద్ద సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నాను నానమ్మ, నా అక్క జీవితాన్ని నాశనం చేసి నేను ఆ ఇంటి మనవరాలుగా రాలేను. వంశీని ప్రేమగా మార్చుకోవాలి. ప్రేమతోనే వంశీని అక్క తన వైపు తిప్పుకోవాలి. సహనంతో తనవాడిగా మలుచుకోవాలి. ఇదంతా జరగాలంటే కొంత సమయం పడుతుంది. అంతవరకు నేనే వర్షాని అన్న నిజం ప్రపంచానికి తెలియకుండా ఉంచాలి. ఈ విషయం ఇంకెక్కడా చెప్పకూడదు. ఈ ప్రస్తావన మన మధ్య ఇంకెప్పుడు రాకూడదు నానమ్మ. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరినీ కలపగలనని నువ్వు ఎలా నమ్ముతున్నావో నేను ఊహించలేకపోతున్నాను. నువ్వు చేస్తున్న త్యాగానికి ఒక పక్క సంతోషంగా ఉన్నా అసలు ఇది ఫలిస్తుందా అన్న భయం ఇంకో పక్క మనసు లాగుతుంది. వర్ష, నీ జీవితం ఏమవుతుందోనని ఆలోచిస్తుంటే నాకు మరింత భయం వేస్తోందమ్మా. ఏమీ చెయ్యలేకుండా నా చేతులు కట్టేస్తున్నావు వర్ష. ఒకరికి న్యాయం జరగాలి అంటే
ఇంకొకరు బాధపడాలి నానమ్మ. అది ఆ దేవుడి రాత. అక్కకి ఆనందాన్ని ఇచ్చాడు, నాకు బాధను మాత్రమే ఇచ్చాడు. ఇది నా తల రాత. దయచేసి నాకు ఈ విషయంలో నువ్వు అడ్డుపడద్దు. వంశీని జాగ్రత్తగా చూసుకో. వంశీని అక్కడే ఉండేలా చూసుకో. తన మనసు తప్పకుండా మారుతుంది. నానమ్మ, నాకు హాస్పిటల్ టైం అయింది, నేనుంటాను. అన్నా, మా మావయ్య గారు కనిపించడం లేదు. తను కొంచెం హ్యాండిక్యాప్డ్, స్టిక్ పెట్టుకుని నడుస్తూ ఉంటారు. ఈ రోడ్లో ఎక్కడైనా చూసారా మీరు? లేదమ్మా, చూడలేదు. చూడలేదా? సరే అన్నా. రాణి, అదేంటమ్మా అలా ఉన్నావు? ఏం చెప్పాలత్తయ్య, మావయ్య కనిపించడం లేదు. చుట్టుపక్కలంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మావయ్య ఎక్కడికి వెళ్ళిపోయారోనని భయంగా ఉంది. మంచాన పడినా ఆ మనిషికి బుద్ధి మాత్రం రాలేదు. ఏం తక్కువ చేశావని ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి? నోరు మీరా, ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వెళ్ళిపోయిన మనిషి మన రాణికి మామయ్య గారు, రాధాకృష్ణకి తండ్రి, ఈ ఇంటికి పెద్ద. అలాంటి మనిషి గురించి నువ్విలా మాట్లాడటం పద్ధతి కాదు. అవునంజీ, ఆయన పరిస్థితిలో అయినందుకు ఆయన మానసికంగా కృంగిపోతున్నారు. మన మీద ఆధారపడి బ్రతుకుతున్నారేమో అని ఆయన ఎంతో మదన పడుతున్నారు. అలాంటి మనిషి గురించి నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు. అసలు ఏం తక్కువ చేశావమ్మా? తను ఏం చెయ్యాలనుకున్నా సరే నువ్వు మన్నించావు. ఒక తండ్రిని చూసినట్టు నువ్వు ఆదరిస్తున్నావు. అలాంటిది ఈ ఇంట్లో ఏం లోటుందని ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి? అదే అత్తయ్య, నాకు అర్థం కావడం లేదు. మావయ్య గారి విషయంలో నేనే తప్పు చేయలేదు. ఆయన మీద ఎలాంటి మాట కూడా విసరలేదు. అయినా సరే ఆయన ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. వెంటనే ఈ విషయం రాధా గారికి చెప్తాను. మీరుండవలసింది ఇక్కడేనండి, లోపలికి వెళ్ళండి. ఏంటి సార్ ఇది? మీరు ఇలా వెళ్ళిపోతే మేమందరం ఏమనుకుంటాము? రండి సార్. అవసరం లేదు. మీ సాయం లేనిదే నేను నడవలేనన్న మీ ఫీలింగ్ నాకు నచ్చడం లేదు. మీ జాలి చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను చూసి ఎవరైనా జాలి పడితే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నాకు మీ సహాయం అవసరం లేదు. తప్పకోండి. చాలా థ్యాంక్స్ తమ్ము. చాలా థ్యాంక్స్ అండి. సార్ మీకు ఎక్కడ కనిపించారు? దారిలో వెళ్తూ ఆయన పడిపోయారు. అదే సమయానికి నేను చూశాను. ఆయనకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో నాకు తెలీదు. ఇక్కడే ఉంటే మంచిదని తీసుకొచ్చాను. వస్తాను.
ఏంట్రా ఇది? ఏదో పరాయి మనిషితో మాట్లాడుతున్నట్టు ముక్తసరిగా మాట్లాడుతున్నావు. తను నిన్ను పెంచిన మనిషి, అమ్మ కన్నా ఎక్కువగా చూసుకున్న మీ అక్క. అప్పుడే నీకంత పరాయిదైపోయిందా? అధికారం రాగానే నీకు ఈ ఇల్లు అంత చేదైపోయిందా? నువ్వు ఇక్కడే పెరిగావు, ఆమె చేతుల్లోనే అన్నం తింటూ పెరిగావు. తన కష్టంతోనే నువ్వీరోజు కారులో తిరిగే స్థాయికొచ్చావు. నువ్వు ఈ జిల్లాకి అధికారివి కావచ్చు, కానీ నువ్వు నా కొడుకువి, నా కూతురికి తమ్ముడివి, ఈ ఇంటి మనిషివి. గుమ్మం దాకా వచ్చిన నువ్వు లోపలికి రాకుండా ఉంటే ఈ తల్లి మనసు ఎంత బాధపడుతుందో పెంచిన తల్లి మనసు ఇంకా బాధపడుతుందిరా. దయచేసి లోపలికి రారా. ప్రియా, సీత, నీతో మాట్లాడాలి. ఏంటి సార్ అది? నువ్వు ప్రియా మీద కురిపిస్తున్న ప్రేమను చూశాక ఈ తాళిని మెడలో కట్టాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.